అన్నా అని బాధ చెప్పుకుంటే నేనున్నా అని వెంటనే సాయం అందించి ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన గొప్ప మనసు నీది రామన్న. నా పేరు శారద. నా పెళ్ళి అయినాక 19 సంవత్సరాలకు నాకు కొడుకు పుట్టింది. కొడుకు పుట్టిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పిండు డాక్టర్స్. మేము హాస్పిటల్కి వెళ్తే మేము కష్టపడే కాడికి కష్టపడ్డా. నాకు ఇళ్ళ స్తోమత లేకుంటే ఇక్కడ తెలిసిన అన్నయ్య వాళ్ళు చెప్పిళ్ళు, కేటీఆర్ సార్కు చెప్పండి అమ్మ అంటే సార్ నా కొడుకు సాయం చేసిండు, ఆపరేషన్కు కావాల్సినంత ఇచ్చిండు. నా కొడుకు ఇవాళ నా కళ్ళ ముందు ఉన్నాడంటే కేటీఆర్ సార్ వాళ్ళనే. నా పేరు రాజేష్. నేను చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటాను. 2022లో మా పాప న్యూమోనియా వచ్చింది. అప్పుడు లంగ్ సర్జరీ చేయాల్సి ఉండే. అప్పుడు పైసలు చాలా ఇబ్బంది పడ్డా. నేను కేటీఆర్ నాకు ట్రీట్ చేస్తే ఏమంటే రెస్పాండ్ అయ్యి తన తొందరగా పంపించి నాకు సాయం చేసిండు. ఆ రోజు మా పాపకు సర్జరీ చేయించి మా పాపని కాపాడినామన్నా. ఈరోజు మా పాప సంతోషంగా ఉందంటే మీరే కారణం అన్నా. మాకు సాయం చేసిన మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నా. నమస్కారం అండి. నా పేరు గోపికృష్ణ. 2022లో నాకు బాబు పుట్టాడండి. ఆ బాబు 45 రోజుల్లో సిక్ అయ్యాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి బ్రెయిన్లో సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీకి ఫైనాన్షియల్గా చాలా డబ్బులు అవసరం ఉండే. ఆ టైంలో కేటీఆర్ సార్ గుర్తొచ్చారు. ఆయన కరోనా టైంలో చాలామందికి హెల్ప్ చేశారు. అది చూసి నేను కేటీఆర్ సార్కి ట్విట్టర్లో ట్వీట్ చేశాను. ట్వీట్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చి నా హాస్పిటల్ బిల్లో సగం బిల్ తనే కట్టాడు. ఇవాళ నా బాబు నాతో పాటు ఉన్నాడంటే దానికి కారణం కేటీఆర్ సారే. నాలాంటి ఎంతో మందికి మీరు సాయం చేశారు సార్. అలాంటి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము. నీ దృష్టికి వచ్చిన పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండి వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు ముందడుగు వేసేలా ప్రోత్సాహాన్నందించావు. నా పేరు కోటగడ్డ లావణ్య. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఎంఎస్సీ చేయాలనేది నా గోల్ ఉండి దానికోసం నేను ఆల్మోస్ట్ ఒక 1 year ప్రిపేర్ అయ్యాను ఎంట్రన్స్ కోసం. లక్కీలీ నేను ఎంట్రన్స్ కూడా క్రాక్ చేశాను అండ్ టాప్ స్కోర్ చేశాను ఎంట్రన్స్లో. సీట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ కోసం 1 weekలో మనీ పే చేసేది ఉండే అనమాట. సో చాలా నియర్ బై సోర్సెస్ని, మా డాడీకి తెలిసిన వాళ్ళందరినీ చాలా మందిని కనుక్కున్నాము. మాకు ఎక్కడి నుంచి మనీ అడ్జస్ట్ అవ్వలేదు. సో కేటీఆర్ సార్ ఇలాగే ముందు ఎడ్యుకేషన్ కోసము దానికోసము చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారన్న ఒక ఇంటెన్షన్తో నేను ట్విట్టర్లో సార్కి పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వితిన్ 2 hours నాకు కాల్ వచ్చింది అండ్ మనీ అరేంజ్మెంట్ చేసి నాకు పర్సనల్గా పిలిచి ఇవ్వడం జరిగింది సార్. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి వర్క్ చేశాను. పుల్లెల్ గోపిచంద్ అకాడమీలో నాకు జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్. దాని తర్వాత గుజరాత్ గవర్నమెంట్లో నేను వర్క్ చేశాను అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్రెసెంట్ నేను తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అ లీడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. యాజ్ అ ఉమెన్ నేను ఫినాన్షియల్లీ స్టేబుల్ ఉన్నాను అండ్ నా ఫ్యామిలీని కూడా నేను చూసుకుంటున్నాను, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కేటీఆర్ సార్. మీరు ఆ రోజు హెల్ప్ చేసింది ఇట్స్ సరియల్ మూమెంట్ అనమాట. మాలాగా గొప్ప పొజిషన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి సార్. నా పేరు విజయ, మా ఆయన పేరు సదానందము, మా పాప పేరు అక్షయ. మా పాప 2019లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసింది. ఎన్ఐటి రాయపూర్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మన దగ్గర అంత డబ్బులు లేవు బిడ్డ, మనతో కాదు, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, వద్దు బిడ్డ అంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. డాడీ నేను ఎట్లయినా చదువుకుంటా, ఎట్లయినా చదవాలి అది అని ఏడిస్తే అద్దు బిడ్డ అని మేము అనుడు. ఇదే విషయాన్ని తెలిసిన వాళ్ళు సెల్లులో పెట్టడం వలన సార్ మమ్మల్ని పిలిపియడం జరిగింది. ఇంకా పాపను చదివియండి,
ఇంకా ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా నేను ఇస్తా. మాకు ధైర్యాన్ని ఇచ్చిండు సార్. మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు సార్. మీరు నిండు నీరు చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ గారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. ఆపదేదైనా ఒక్క ట్వీట్ పెడితే చాలు, వెంటనే స్పందించి మా కష్టాల్ని తీర్చిన రాముడివి. అందుకే నువ్వు మా KTRవి. సదా నా నోటి వెంట నీ మాటే, నేను నడిచేది నీ వెంటే. ఆ రాముడికి హనుమంతుడిలా ఈ రాముడికి ఈ రాజేష్ నాయక్ 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు రామన్న. లైట్ లేదు. లైట్ లాంచ్ చేయమ్మా. లైట్స్ చేస్తే రాజేష్ ఒక నిమిషం నీ ఎక్స్పీరియన్స్ మాట్లాడు. శరత్ నువ్వు ఉండే ఎమ్మటి. ఈరోజు కేటీఆర్ గారి యొక్క డాక్యుమెంటరీ ఈ రిలీజ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ విప్ బాల్కా సుమన్ గారికి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ అన్న గారికి, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ బాలమల్లన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ అన్న గారికి, అదేవిధంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు సీనన్న గారికి, వాసుదేవరెడ్డి అన్న గారికి, కిషోర్ అన్న గారికి, అదేవిధంగా పల్ల ప్రవీణ్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ధర్మేంద్ర అన్న గారికి, కృష్ణన్న గారికి, పడాల సతీష్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను జనరల్గా కేటీఆర్ అంటే ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, తెలంగాణ ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి మహాయోధుడు అని చెప్పేసి జనరల్గా అందరూ అనుకుంటారు. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ మే 25th రోజుకేమో మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఈ యొక్క రిబ్స్, ఈ లెఫ్ట్ రిబ్స్ అండ్ రైట్ రిబ్స్ అన్నీ ఇరిగి కోమాలోకి వెళ్ళిపోయి ఆ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే క్రమంలో నేను జస్ట్ ఎవరికి మెసేజ్ పెట్టకుండా నాకు కేటీఆర్ అన్నకి ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టిన తర్వాత ఒక 1 hour తర్వాత ఏమో రామన్ననే తన స్వయంగా తన ఫోన్ నుంచి అతనే కాల్ చేసి, రాజేష్ ఇప్పుడు అమ్మకి ఎట్లున్నది, ఓకేనా, లేకపోతే ఇంకా వేరే హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అని చెప్పేసి భరోసా ఇవ్వడంతో పాటు సేమ్ టైం డాక్టర్లతో మాట్లాడి, అదేవిధంగా నాకు దానికి సంబంధించిన ఆర్థిక సాయం పూర్తిగా నాకు సహకరించిన కేటీఆర్ గారికి నేను ఏమైనా చేయాలి. అదేవిధంగా మా అమ్మ బతుకున్నదని అంటే ఇవాళ కేటీఆర్ గారు అనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ 50వ జన్మదినాన్ని నేను ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ఈ డాక్యుమెంటరీ ప్రిపేర్ చేయడం జరిగింది. అందుకోసమే ఇది రూపొందించిన. దీనికి మీరందరూ వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామన్న. షంబీపూర్ గారు మీరు ప్లే అంటే నెక్స్ట్ ప్లే చేస్తారు. ప్లే. థ్యాంక్ యూ. సెకండ్ పెడతా. ఇంకోటి ఉండే కదా తమ్మి, ల్యాప్టాప్ ఎవరిది అన్న? ఒక్క సెకండ్. ఏం కదా అది లాక్ అయిందంట, పాస్వర్డ్ కొట్టాలంట. చిన్నోడా లైట్ ఉండని మనప్పుడు తీసేద్దాం, మళ్ళీ ఇప్పుడు ఉండని పాట అప్పుడు తీసేద్దాం.
కొంతమంది నాయకులు పదవిని అలంకరిస్తారు, మరికొందరు పదవికి విలువ తీసుకొస్తారు. ఆ రెండో కోవలో నిలిచిన నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్. తెలంగాణ జాతి ఆత్మగౌరవం కోసం ప్రత్యేక తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి అభివృద్ధిని కేవలం మాటల్లో కాదు, కార్యాచరణలో చూపించిన నాయకత్వం కేటీఆర్ సొంతం. హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. ఐటీ రంగాన్ని మరింత విస్తరించి లక్షలాది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశారు. టీ హబ్స్, టీ వర్క్స్, వి హబ్, స్టార్టప్ ఎకోసిస్టమ్ కు కొత్త నిర్వచనమిచ్చిన ప్రయత్నాలు, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, ఇండస్ట్రియల్ కారిడార్లు తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది అయ్యాయి. మున్సిపల్ పరిపాలనలో సంస్కరణలు, పట్టణాల అభివృద్ధి, రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, నగర రూపురేఖలను మార్చిన ప్రణాళికలు. ప్రతి నిర్ణయంలో భవిష్యత్ తెలంగాణ అనే ఆలోచన కనిపించింది. ప్రతి ప్రాజెక్టులో అభివృద్ధి అందరికీ చేరాలి అనే సంకల్పం వినిపించింది. నేడు అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష స్వరంగా ప్రజల మధ్య నిలుస్తున్నారు కేటీఆర్. అధికారం మారవచ్చు, ప్రజల కోసం నిలబడే బాధ్యత మాత్రం మారదు అనే సందేశాన్ని తన రాజకీయ ప్రయాణంతో తెలియజేస్తున్నారు. ప్రజాసేవ పట్ల అంకిత భావం, అభివృద్ధి పట్ల దూరదృష్టి, తెలంగాణపై అపారమైన ప్రేమ. ఈ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు రామన్న. మీ తమ్ముడు నాగారం ప్రశాంత్, BRSV.
ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉన్నాను అండ్ నా ఫ్యామిలీని కూడా నేను చూసుకుంటున్నాను, విచ్ ఈస్ గ్రేట్ థింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కేటీఆర్ సార్. మీరు ఆ రోజు హెల్ప్ చేసింది ఇట్స్ సరియల్ మూమెంట్ అనమాట. మాలాగా గొప్ప పొజిషన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి సార్. నా పేరు విజయ, మా ఆయన పేరు సదానందము, మా పాప పేరు అక్షయ. మా పాప 2019లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసింది. ఎన్ఐటి రాయపూర్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మన దగ్గర అంత డబ్బులు లేవు బిడ్డ, మనతో కాదు, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, వద్దు బిడ్డ అంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. డాడీ నేను ఎట్లయినా చదువుకుంటా, ఎట్లయినా చదవాలి అది అని ఏడిస్తే అద్దు బిడ్డ అని మేము అనుడు. ఇదే విషయాన్ని తెలిసిన వాళ్ళు సెల్లులో పెట్టడం వలన సార్ మమ్మల్ని పిలిపియడం జరిగింది. ఇంకా పాపను చదివియండి, ఇంకా ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా నేను ఇస్తా, మాకు ధైర్యాన్ని ఇచ్చింది సార్. మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు సార్. మీరు నిండు నీరోళ్ళు చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ గారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. ఆపదేదైనా ఒక్క ట్వీట్ పెడితే చాలు, వెంటనే స్పందించి మా కష్టాల్ని తీర్చిన రాముడివి. అందుకే నువ్వు మా KTRవి. సదా నా నోటి వెంట నీ మాటే, నేను నడిచేది నీ వెంటే. ఆ రాముడికి హనుమంతుడిలా ఈ రాముడికి ఈ రాజేష్ నాయక్ 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు రామన్న. లైట్ లేదు. లైట్ లాంచ్ చేయమ్మా. లైట్స్ చేస్తే రాయేష్ ఒక నిమిషం నీ ఎక్స్పీరియన్స్ మాట్లాడు. శరత్ నువ్వు ఉండే ఎమ్మటి. ఈరోజు కేటీఆర్ గారి యొక్క డాక్యుమెంటరీ ఈ రిలీజ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ విప్ బాల్కా సుమన్ గారికి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ అన్న గారికి, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ బాలమల్లన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ అన్న గారికి, అదేవిధంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు సీనన్న గారికి, వాసుదేవరెడ్డి అన్న గారికి, కిషోర్ అన్న గారికి, అదేవిధంగా పల్ల ప్రవీణ్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ధర్మేంద్ర అన్న గారికి, కృష్ణన్న గారికి, పడాల సతీష్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను జనరల్గా కేటీఆర్ అంటే ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి మహాయోధుడు అని చెప్పేసి జనరల్గా అందరూ అనుకుంటారు. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ May 25th రోజుకేమో మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఈ యొక్క రిబ్స్, ఈ లెఫ్ట్ రిబ్స్ అండ్ రైట్ రిబ్స్ అన్నీ ఇరిగి కోమాలోకి వెళ్ళిపోయి ఆ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే క్రమంలో నేను జస్ట్ ఎవరికి మెసేజ్ పెట్టకుండా నాకు కేటీఆర్ అన్నకి ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టిన తర్వాత ఒక 1 hour తర్వాత ఏమో రామన్ననే తన స్వయంగా తన ఫోన్ నుంచి అతనే కాల్ చేసి, రాజేష్ ఇప్పుడు అమ్మకి ఎట్లున్నది, ఓకేనా, లేకపోతే ఇంకా వేరే హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అని చెప్పేసి భరోసా ఇవ్వడంతో పాటు సేమ్ టైం డాక్టర్లతో మాట్లాడి, అదేవిధంగా నాకు దానికి సంబంధించిన ఆర్థిక సాయం పూర్తిగా నాకు సహకరించిన కేటీఆర్ గారికి నేను ఏమైనా చేయాలి. అదేవిధంగా మా అమ్మ బతుకున్నదని అంటే ఇవాళ కేటీఆర్ గారు అనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ 50వ జన్మదినాన్ని నేను ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ఈ డాక్యుమెంటరీ ప్రిపేర్ చేయడం జరిగింది. అందుకోసమే ఇది రూపొందించిన. దీనికి మీరందరూ వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామన్న. షమీపూర్ గారు మీరు ప్లే అంటే నెక్స్ట్ ప్లే చేస్తారు. ప్లే
థ్యాంక్ యూ. సెకండ్ పెట్టా ఇంకోటి ఉండే కదా తమ్మి ల్యాప్టాప్ ఎవరిది అన్న ఒక్క సెకండ్ ఏం కదా అది లాక్ అయిందంట పాస్వర్డ్ కొట్టాలట చిన్నోడా లైట్ ఉండని ఉండని మనప్పుడు తీసేద్దాం మళ్ళీ ఇప్పుడు ఉండని పాటప్పుడు తీసేద్దాం కొంతమంది నాయకులు పదవిని అలంకరిస్తారు, మరికొందరు పదవికి విలువ తీసుకొస్తారు. ఆ రెండో కోవలో నిలిచిన నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్. తెలంగాణ జాతి ఆత్మగౌరవం కోసం ప్రత్యేక తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి అభివృద్ధిని కేవలం మాటల్లో కాదు కార్యాచరణలో చూపించిన నాయకత్వం కేటీఆర్ సొంతం. హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. ఐటీ రంగాన్ని మరింత విస్తరించి లక్షలాది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశారు. టీ హబ్స్, టీ వర్క్స్, వి హబ్, స్టార్టప్ ఎకోసిస్టమ్ కు కొత్త నిర్వచనమిచ్చిన ప్రయత్నాలు, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, ఇండస్ట్రియల్ కారిడార్లు తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది అయ్యాయి. మున్సిపల్ పరిపాలనలో సంస్కరణలు, పట్టణాల అభివృద్ధి, రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, నగర రూపురేఖలను మార్చిన ప్రణాళికలు. ప్రతి నిర్ణయంలో భవిష్యత్ తెలంగాణ అనే ఆలోచన కనిపించింది. ప్రతి ప్రాజెక్టులో అభివృద్ధి అందరికీ చేరాలి అనే సంకల్పం వినిపించింది. నేడు అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష స్వరంగా ప్రజల మధ్య నిలుస్తున్నారు కేటీఆర్. అధికారం మారవచ్చు, ప్రజల కోసం నిలబడే బాధ్యత మాత్రం మారదు అనే సందేశాన్ని తన రాజకీయ ప్రయాణంతో తెలియజేస్తున్నారు. ప్రజాసేవ పట్ల అంకిత భావం, అభివృద్ధి పట్ల దూరదృష్టి, తెలంగాణపై అపారమైన ప్రేమ. ఈ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు రామన్న. మీ తమ్ముడు నాగారం ప్రశాంత్, BRSV. గుండె మీద చెయ్యేసి చెప్పుతున్నామే, మా గుండె ధైర్యమే నువ్వు, నీతో ఉంటామే. అమ్మ తోడు అన్న నువ్వు నవ్వితే చాలే, ఆ నిమిషములో కష్టమంత కడ తేరునులే. అన్న నువ్వు పిడికిలెత్తి పిలుపునిస్తివా, తిరంగులై తూకుతాము యుద్ధ భూమిన. అన్న నువ్వు కాలరత్తి అడుగులేస్తివా, ఆపదన్న వాళ్ళ వెనక సైన్యమవ్వమా. చాలే వెయ్యేంగుల బలమౌలే. యువతరానికి మార్గదర్శి వన్నా కల్వకుంట్ల తారక రామన్న మాయన్న బాబు కేసీఆర్ వారసత్వ ఉద్యమ పెరుగన్నా.
ఎదిరించే తత్వము ఎనలేని ధైర్యము ఎడతెరుపే లేకుండా ప్రజల వైపు పయనము నిత్యం ఒక యుద్ధము రామన్న జనం పక్షము సత్యం తన నైజము అది కేసీఆర్ రక్తము చేస్తున్నాడు అధికార గర్వం పైన అలుపన్నది లేకుండా సమరం రన్నా చూస్తున్నారు మీ ఆటలు అన్నారామన్నా ఉప్పెన ఈ తరుము కస్తే తట్టుకోరన్నా గులాబీల జెండకు మెరుపు వేగమిస్తాడు పదరా నీ తండ్రి బాటె నీదయో యాగాలు చేసిన తత్వమెవరికొస్తదో ఆలోచన సంచలనం భవితకు అది చైతన్యం మాటల్లో అభయము చెదరదు మా స్వప్నము నడిపించే